మనీష్‌లో మనందరి ఫేవరెట్ స్టైలిష్ థీఫ్ బెర్లిన్ మెళ్ళొచ్చాడు మామ. ఈసారి టార్గెట్ ఏంటంటారా? లియోనార్డో డావించి పెయింటింగ్ అనమాట. మరి ఈ బెర్లిన్ అనేది లేడీ విత్ అండ్ ఎర్మైనా నిజంగా ఓల్డ్ మ్యాజిక్‌ని రిపీట్ చేసాడా? లేదా స్టైల్‌లో ఉన్న థ్రిల్ తగ్గిన సీక్వెలా? మామ ఈరోజు మనం రివ్యూ చేయబోయిన సిరీస్ 'బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అండ్ ఎర్మైనా'. ఇది ఒరిజినల్ మనీ హీస్ట్ యూనివర్స్ నుంచి వచ్చిన బెర్లిన్ స్పిన్ ఆఫ్‌కి లేటెస్ట్ చాప్టర్ మామ. మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఈ సీరీస్ చూసిన తర్వాత నాకు అనిపించిందయితే ఒకటే మామ. సీరీస్ అయితే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది అంతే. సీరీస్‌లో బెర్లిన్ స్వాగ్, ఆ స్టైలిష్ ఈస్ట్ సెటప్ కోసం ఒక్కసారి చూడొచ్చు. కానీ మైండ్ బెండింగ్ ట్విస్ట్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ టెన్షన్ కావాలి అనుకుంటే మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఈస్ట్ కంటే రొమాన్స్ అండ్ క్యారెక్టర్ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనిపించింది మామ. మామ ఇందులో ఒక స్పెషల్ క్యామియో కూడా ఉంటది మామ. అది మీరు సీరీస్‌లో చూసే తెలుసుకోండి. ఎలక్స్ పైన అండ్ ఎస్టర్ మార్టిన్‌లే తీసుకొచ్చిన ఈ సీజన్‌లో పెడ్రో అలోన్సో యాజ్ యూజువల్ బెర్లిన్‌గా రచ్చలైపోయాడని చెప్పాలి. ఇంకా తన ఓల్డ్ గ్యాంగ్ ఇంకా కొన్ని కొత్త మొఖాలు కూడా యాడ్ అవుతాయి మావ ఈ సీరీస్‌లో. అయితే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 8 ఎపిసోడ్స్‌తో దింపారు. ప్రతి ఎపిసోడ్ దగ్గర దగ్గర 1 అవర్ ఉంటుంది మామ. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్ డబ్బింగ్ కాబట్టి లిప్ సింక్ అండ్ వాయిస్ సూటబిలిటీ క్లీన్‌గా సెట్ అయింది. తెలుగులో ప్రశాంతంగా చూడొచ్చు. క్వాలిటీ అయితే సూపర్. కథ ఏంటి మావ అంటే కథ సింపుల్‌గా చెప్తాను మామ. బెర్లిన్ తన గ్యాంగ్‌ని స్పెయిన్‌కి పిలుస్తాడు. టార్గెట్ ఏంటంటే లియోనార్డో డావించి గీసిన ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ అదే లేడీ విత్ ఎన్ ఎమినీని లేపేయడం మావ. డ్యూక్ ఎలవేరో అనే ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి దీన్ని కొట్టేయాలి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది జస్ట్ పెయింటింగ్ కోసం చేసే హీస్ట్ అయితే కాదు మావ. ఆ డ్యూక్ ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్ వాల్ట్ లో $75 మిలియన్ క్యాష్ ఇంకా వేరే సీక్రెట్స్ కూడా ఉంటాయి. ఆ డ్యూక్ను మోసం చేసి ఈ డబల్ హీస్ట్ ని బెర్లిన్ ఎలా మేనేజ్ చేశాడు, టీంని ఎలా రియునైట్ చేశాడు, ఆ లవ్ అండ్ బిట్రయల్ ట్యాక్స్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సీజన్ ఒక కథ మామ. మామ పాజిటివ్స్ మాట్లాడే ముందు సినిమాలో మ్యాటర్ ఎక్కడ దొబ్బిందో తెలుసుకుందాం. ఫస్ట్ నెగిటివ్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ హీస్ట్ తక్కువ సోది ఎక్కువ మామ. మనీ హీస్ట్ యూనివర్స్ అంటే మనకు మైండ్ బ్లాక్ అయ్యి ప్లానింగ్లు ఇంటెన్స్ టెన్షన్ కావాలి. కానీ ఈ సీజన్లో క్యారెక్టర్స్ మధ్య పెద్ద పెద్ద రొమాంటిక్ ట్రాక్లు, చీటింగ్ స్టోరీ లైన్స్ పెట్టి అసలు హీస్ట్ నేరేటివ్ ని డైలెట్ చేశారనిపించింది. రొమాన్స్ ఓవర్డోస్ అనిపించింది మామ. ఇంకోటి ల్యాగ్ అండ్ ప్రెడిక్టబిలిటీ. 8 ఎపిసోడ్స్ రావడానికి కథ చాలా సాగదీసినట్టు ఫీలింగ్ వస్తుంది. ప్రీవియస్ సీజన్ చూసిన వాళ్ళకి స్ట్రక్చర్ చాలా ఫెమిలియర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ప్రెడిక్ట్ చేసేవచ్చు. ఆ ఓల్డ్ మనీ హీస్ట్ థ్రిల్ ఇక్కడ మిస్ అయిందని చెప్పాలి. అయితే మూవీలో పాజిటివ్స్ మాట్లాడితే బెర్లిన్ స్వాగ్ మామ. బెర్లిన్ ఇస్ ఏ ప్యూర్ క్లాస్ అని చెప్పాలి. వన్ మ్యాన్ షో అంతే సిరీస్ మొత్తానికి. ఆ క్యారెక్టర్ లో ఉన్న యాటిట్యూడ్, తెలివి అండ్ డైలాగ్ డెలివరీ ఈ షోకే మెయిన్ పిల్లర్ మా. వాడు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మన బోర్ కొట్టదు పక్క ఇది. ఇంకోటి ప్లాన్ అండ్ కౌంటర్ ప్లాన్ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. క్రూ మధ్య ఉండే రిలేషన్షిప్ కూడా ఎంటర్టైనింగ్ వర్కౌట్ అయ్యి పర్లేదు. టెక్నికల్ క్రాఫ్ట్ విషయానికి వస్తే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ తగ్గట్టు టెన్షన్ ని బాగా బిల్డప్ చేసింది పర్లేదు. స్పెయిన్ లొకేషన్స్ కూడా చాలా టాప్ నాచ్ ప్రీమియం లుక్ లో చూపించారు. అదొకటి బాగా నచ్చింది మా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్ట్రిక్ట్లీ నో మావ. తెలిసిందే కదా మన సిరీస్ సంగతి ఇలావే. ఎక్సెసివ్ గోరు వైలెన్స్ అలాంటివి ఏటి ఉండవు. కానీ రొమాంటిక్ పోర్షన్స్, కిస్సింగ్ సీన్స్, లవ్ ట్రాంక్స్ అలాంటివి కొన్ని ఉంటాయి. మీ ఇష్టం చూస్తారని మేనేజ్ చేసుకుంటాం అంటే చూసుకోవచ్చు. మాక్సిమం అయితే చూడకుండా సోలోగా చూడడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 మా. పెర్ఫార్మెన్స్‌లకి 4.25 అవుట్ ఆఫ్ 5. హీస్ట్ అండ్ థ్రిల్‌కి నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. స్టైల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి నా రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఓవరాల్‌గా సిరీస్‌కి నా రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5 మావ. బెర్లిన్ స్వాగ్ కోసమైనా చూడొచ్చు మావ. మనీ హీస్ట్ అంత అడ్రెనలిన్ ఉండదు గానీ, చారం మాత్రం కొంచెం ఉంటది పర్లేదు. ఇది మావ నేడు మన ముచ్చట. బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎన్ ఎర్మైనా పెర్ఫెక్ట్ సీక్వెల్ కాదు. కానీ బెర్లిన్ క్యారెక్టర్‌ని ఇష్టపడే వాళ్ళకి సాలిడ్ వీకెండ్ బెంచ్ అని చెప్తాను. ఈ రివ్యూ నచ్చితే గట్టిగా లైక్ వేసుకోండి మామ. మీ మూవీ బ్యాచ్‌కి షేర్ చేసేయండి. అండ్ మన సినీ కట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ మీరు ఒరిజినల్ మనీ హీస్ట్ ప్రొఫెసర్ ప్లాన్‌లో ఇష్టపడతారా? లేకపోతే మన బెర్లిన్ గారి స్టైలిష్ రొమాంటిక్ ప్లాన్‌లో ఇష్టపడతారా? కింద కామెంట్ చెప్పండి.